హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రండి చూస్తామా ఈ బెండకాయ మసాలా కర్రీ తయారు చేసే ప్రాసెస్. ఫస్ట్గా నేను ఇక్కడ హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్ బెండకాయలు తీసుకున్నానండి. ఈ బెండకాయలన్నీ కూడా బాగా వాష్ చేసి డ్రై క్లాత్తోని తుడిచేయాలండి. బెండకాయలు ఎక్కడ కూడా తడి ఉండకూడదు. అన్ని బెండకాయలని కూడా బాగా తుడిచేసి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ముక్క 2 ఇంచులు పొడవు ఉంటే చాలండి. ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇలా కట్ చేసిన బెండకాయలన్నీ కూడా వేసుకోవాలి. ఈ బెండకాయలన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. బెండకాయలన్నీ ఫ్రై చేసేటప్పుడే మనము 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే మన బెండకాయలు జిగురు లేకుండా ఉంటుందండి. బెండకాయలన్నీ జిగురు లేకుండా కూర కూడా బాగుంటుందండి. ఇలా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బెండకాయలన్నీ కూడా 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత బెండకాయలన్నీ కూడా బాగా 50% దాకా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన బెండకాయలని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ అన్ని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్ అన్ని కూడా కలర్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు 2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం పొడి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకొని ఈ మసాలా అంతాని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసి కూడా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మసాలా నుండి సెపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు పులుపు ఉండకూడదండి, మనం ఆల్రెడీ నిమ్మరసము ఇంకా టమాటా వేసాం కదండి. ఇప్పుడు ఈ పెరుగు వేసి కూడా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీరు పాల మీద వస్తుంది కదండి మలాయి, ఆ మలాయిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ వేసాక కూడా ఒక 2 నిమిషాలు బాగా మసాలాని ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ కూడా వేగిపోయాక 1/4 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ బాగా మగ్గాక ఇప్పుడు మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టిన బెండకాయలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. మనది బెండకాయలు ముందే 50% కుక్ అయిపోయింది కదండి, మరి మిగతా 50% కుక్ అయితే చాలండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 5 నుండి 7 నిమిషాల దాకా ఉడకనించండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మన బెండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. రైస్తో రోటీతో ఈ బెండకాయ మసాలా కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఈ బెండకాయ మసాలా కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఎలాగుందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.